వార్తలను సమర్పిస్తున్నవారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్ మల్లాదివారి కాంప్లెక్స్ బొట్టాయిగూడెం రోడ్ జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాంగ్రెస్ పార్టీ చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నమట్ల ఎలీజాను ప్రకటించిన రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిల. ఈ నెల 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు జంగారెడ్డిగూడెం ఆదివాసీ కళ్యాణ మండపంలో వైఎస్ఆర్సీపీ సర్వసభ్య సమావేశం. వాలంటీర్ల ద్వారా కాకుండా ప్రత్యామ్నాయ పద్ధతులతో ఇంటికే పెన్షన్స్ ఇచ్చే విధంగా చూడాలంటూ అధికారులకు వినతి పత్రం ఇచ్చిన జంగారెడ్డిగూడెం పట్టణ మండల టీడీపీ నాయకులు. జంగారెడ్డిగూడెం ఎస్ఆర్ పెట్రోల్ బంక్ వద్ద బిల్లులు లేని నగదును స్వాధీనం చేసుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్. వివరాలు వెల్లడించిన ఎస్ఐ జ్యోతి బసు. మర్కాపురంలో సాగునీరు లేని వరి పొలాల్లో మోటార్ సైకిల్తో ప్రదర్శన చేపట్టిన ఏపీ రైతు సంఘం రైతులు. ఇంటింటికి సచివాలయ సిబ్బంది మరియు సేవకులచే పెన్షన్స్ ఇవ్వాలని టీడీపీ జనసేన పార్టీ కోరుతూ జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ నాగేంద్రకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణతో పాటు సీనియర్ నాయకులు బొబ్బర రాజ్పాల్ కుమార్, రాజాన సత్యనారాయణ, తూటికుంట దుర్గారావు, షేక్ ముస్తాఫా, అబ్బిన దత్తాత్రేయ, నంబూరి రామచంద్రరాజు, గుమ్మడి ప్రసాద్, తూటికుంట రాము, చింతల నాని, వలవల తాతాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి ఈ పెన్షన్లు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం వాళ్ళకి ఇళ్ళకి కూడా తీసుకెళ్లి ఇవ్వకుండా జీవో పెట్టి కమిషన్ ఎవరికీ కూడా పెన్షన్లు ఇవ్వద్దని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టాడు. మరి ఆ రకంగా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వద్దన్నారని చెప్పి మరి ఈ ప్రభుత్వం నానా దుష్పాదలు ఆడుతుంది. ఈ సందర్భం తెలియపడుతున్నాం. రాబోయే రోజుల్లో రేపు ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతాం ఖాయం. మరి తక్షణమే ఈ పెన్షన్లు ఈ గ్రామంలో ఉన్నటువంటి సేవకులతోటి పెన్షన్లు ఇళ్ళకి పంపించాలని చెప్పి ఈ సందర్భం తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. పెన్షన్ అనేదే ఇచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారు. మొట్టమొదట రాష్ట్రంలో పెన్షన్ అనేది తీసుకొచ్చిందే తెలుగుదేశం ప్రభుత్వం. 200 రూపాయలు ఉన్న పెన్షన్ ని 2000 చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. 3000 పెన్షన్ చేస్తానని చెప్పేసి ఈ 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు టైం పట్టింది జగన్మోహన్ రెడ్డి గారికి. మరి ఈ రోజున వాలంటీర్లను అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్సీపీ ప్రచారాన్ని చేస్తున్నందుకు మరి ఎలక్షన్ కమిషన్ గమనించి ఈ వాలంటీర్లని ప్రభుత్వ పథకాలు ఇవ్వడానికి దూరంగా ఎలక్షన్ కమిషన్ పెట్టడం జరిగింది. మరి ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయకుండా మన ప్రభుత్వ పథకాలని ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మన కార్యకర్తలైనటువంటి వాలంటీర్లతోటి ఇప్పించవచ్చా అని చెప్తున్నా. ప్రతి నెల 1వ తేదీన ఇంటింటికి వెళ్లి అవ్వ తాతయ్యలకు పెన్షన్దారులకు పెన్షన్స్ ఇచ్చే వాలంటీర్ల సేవలను అడ్డుకోవడం సరికాదని వైఎస్ఆర్సీపీ బూత్ కన్వీనర్ల నాయకులు బీవీఆర్ చౌదరి అన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 3వ తేదీన జంగారెడ్డిగూడెం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నిర్వహించే వైఎస్ఆర్సీపీ పట్టణ సర్వసభ్య సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశం జరుగుతుంది. అలాగే దీనికి కార్యకర్తలు, బూత్ కమిటీ సభ్యులు అందరూ కూడా ప్రతి ఒక్కరు హాజరు కావాలని కోరుకుంటూ, అలాగే ప్రతిపక్షాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో నిమ్మగడ్డ రమేష్ అయితేనేమి, బీజేపీ అధ్యక్షురాలు అయితేనేమి అవ్వాతాతల పెన్షన్లకు సంబంధించి వాలంటీర్ల సేవలను చేయకూడదు అని ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేస్తే ఎలక్షన్ కమిషన్ ఈ రోజున అవ్వాతాతల పెన్షన్ ఆపడం జరిగింది. దానికి సంబంధించి ఇంతమంది కలిసి ఒక జగన్మోహన్ రెడ్డిని గారిని ఎదుర్కొన్నాక కేవలం వాలంటీర్కి కూడా భయపడే పరిస్థితి ఈ మొత్తం చంద్రబాబు అనుకో బ్యాచ్ భయపడుతున్నారంటే రేపొద్దుట వాళ్ళు ఎన్నికల్లో ఏ విధంగా భయపడుతున్నారు అన్నది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. వాలంటీర్కి భయపడడం ఏంటో అది అసలు అర్థం కావట్లా. వాలంటీర్ వెళ్ళి వాళ్ళ పెన్షన్ ఇస్తే వాళ్ళకి ఏమి ఇబ్బంది? వాళ్ళ అవ్వాతాతలు ఎన్నో ఇబ్బందులు గురి చేస్తున్నారు. ప్రతి నెల కూడా 1వ తారీఖు ఉదయం 6 గంటలకు వెళ్ళే పెన్షన్ వాళ్ళకి కూడా వెళ్ళలేదు. చాలా మంది దాని మీద మందులు తెచ్చుకోవడం ఇతర దానికైతేనేమి ఎన్నో వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకుని అవ్వాతాతలను ఇబ్బంది పెట్టడం సరికాదు. రాబో రోజుల్లో వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు అన్న బ్యాచ్ కి బుద్ధి చెప్తారు. ఇటువంటి దుశ్చర్యలు మరలా చేయొద్దని చంద్రబాబు నాయుడుకి మేము మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద కసితో ప్రజలతో ఇబ్బందులు పెట్టొద్దని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.
జంగారెడ్డిగూడెంలో రాజుల కాలనీ నందు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మేడవరపు విద్యాసాగర్ ఇంటి వద్ద వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికెల ఆచిరాజు అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఈ నెల 3వ తేదీన జంగారెడ్డిగూడెం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నిర్వహించే వైఎస్ఆర్సీపీ సర్వసభ్య సమావేశానికి ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశం వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు బీవీఆర్ చౌదరి, బత్తిన చిన్న, ముప్పిడి శ్రీనివాసరావు, బోడపాటి రాధాకృష్ణ, తాతకుంట్ల రవి, పెప్సీ శ్రీను, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు జంగారెడ్డిగూడెం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని గారు, ఏలూరు పార్లమెంటు సభ్యులు కోటగిరి శ్రీధర్బాబు గారు, జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి బత్తిన నాగలక్ష్మి గారు, రాష్ట్ర పార్టీ జనరల్ సెక్రటరీ బీవీఆర్ చౌదరి గారు, పోలవరం నియోజకవర్గ పరిశీలకులు జట్టు గురునాథరావు గారు, ఏలూరు పార్లమెంటు ఇన్ఛార్జ్ కారుమూరి సునీల్ గారు, చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఖమ్మం విజయరాజు గారు, పామర్రు నియోజకవర్గ పరిశీలకులు మండవల్లి విజయసారథి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేడవరపు విద్యాసాగర్ గారు, జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్నటువంటి మున్సిపల్ వైస్ చైర్పర్సన్లు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కోఆప్షన్ సభ్యులు, వైఎస్ఆర్ పార్టీ అనుబంధ సంఘాల వారు, వైఎస్ఆర్ పార్టీ శ్రేయోభిలాషులు, మహిళా సంఘాల వారు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. 3వ తారీఖు బుధవారం సాయంత్రం 4 గంటలకు జరగబోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి మరి జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని కోరుతున్నాం. ఎందుకంటే రేపొద్దున జరగబోయే జనరల్ ఎలక్షన్ లో మా కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది, పట్టణంలో డోర్ టు డోర్ ఏ విధంగా ప్రచారం చేయాలి, ఈ జంగారెడ్డిగూడెం పట్టణానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి చేశామనే దాని మీద పట్టణ ప్రజలందరికీ వివరించడానికి ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త నడుం బిగించి గడప గడపకు వెళ్లి ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 5 ఏళ్ల కాలంలో ప్రజలకు ఏం మేలు జరిగింది, ఈ ఊరికి ఏం మేలు జరిగిందని చెప్పి వివరించడానికి మా నాయకులు, కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉన్నాం. అలాగే జంగారెడ్డిగూడెం పట్టణానికి సంబంధించి ఈ 5 ఏళ్ల కాలంలో దాదాపుగా 15 కోట్ల రూపాయలతో ప్రధాన రహదారులను వేయడం జరిగింది. ఈ రోజున బుట్టాయిగూడెం రోడ్డు పొట్టి శ్రీరాములు బొమ్మ దగ్గర నుంచి ఎస్ఆర్ బంక్ వరకు 1,72,00,000తో రోడ్డు పోయడం జరిగింది. అలాగే సాలిపేట జంక్షన్ 90 లక్షలతో సిమెంట్ రోడ్డు వేయడం జరిగింది. అలాగే పొట్టి శ్రీరాములు బొమ్మకాడ నుంచి లక్ష్మీనారాయణ థియేటర్ దాకా రోడ్డు వేయడం జరిగింది. ఉప్పలమెట రోడ్డు, అలాగే సూర్య కాలేజీ రోడ్డు దాదాపుగా 25 సంవత్సరాల నుంచి అభివృద్ధికి నోచుకోలేని ఆ రోడ్డు కూడా పోయడం జరిగింది. అలాగే కోర్టు రోడ్డు కూడా దాదాపుగా 25 సంవత్సరాల నుంచి అభివృద్ధికి నోచుకోలే. ఇలాంటి ప్రధాన రహదారులన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేమన్నీ అభివృద్ధి చేసాం. ఓ పక్క అభివృద్ధి, ఓ పక్క సంక్షేమం చేస్తూ జంగారెడ్డిగూడెం పట్టణాన్ని అభివృద్ధి పదంలో పక్క సంక్షేమ ఫలంగా ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఇవాళ ప్రధాన రహదారులన్నీ పోయడం జరిగింది. మేము గడప గడపకు వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి నాయకులు, కార్యకర్తలు అందరం కూడా సమిష్టిగా కృషి చేసి మన ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్ గారిని, అలాగే చింతలపూడి అభ్యర్థి ఖమ్మం విజయరాజు గారిని అత్యధికమైన మెజార్టీతో గెలిపించుకోవడానికి నాయకులు, కార్యకర్తలు అందరం ఐక్యతతో పట్టణంలో ఉన్న ప్రతి గడపకి తొక్కి మా భారీ మెజార్టీతో జంగారెడ్డిగూడెం పట్టణాన్ని జగనన్న గిఫ్ట్ గా ఇవ్వబోతున్న సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున తల్లి రావాలని కోరుకుంటా ఉన్నాం. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామం నందు తెల్ల మద్ది చెట్టు కింద స్వయంలో వెలసిన మద్ది ఆంజనేయ స్వామి వారి దర్శనార్థం మంగళవారం సందర్భంగా వేలాది మంది భక్తులు బారులు తీరి దర్శించుకున్నారు. తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి సుప్రభాత సేవ, నిత్యార్చన పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులచే అన్నప్రాసనలు, వాహన పూజలు జరిపించుకున్నారు. మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవల రూపేణా 93,108 రూపాయల ఆదాయం సమకూరినట్లు తెలిపారు. సుమారు 800 మంది భక్తులకు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేశారు. స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ధర్మకర్త కర్పూరం రవి, పర్యవేక్షకులు జవాది కృష్ణ, కురగంటి రంగారావు పర్యవేక్షణలు తగిన ఏర్పాట్లు చేసినట్లు ధర్మకర్తల మండల అధ్యక్షురాలు సరిత విజయ భాస్కర్ రెడ్డి, కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలియజేశారు. మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానంకు ఈరోజు స్వామివారికి ప్రీతికరమైన మంగళవారం కావున అధిక సంఖ్యలో జిల్లాల నుండి ఇతర రాష్ట్రాల నుంచి కూడా దేవాలయానికి అధిక సంఖ్యలో భక్తులు ఇచ్చేస్తున్నారు. దేవాలయానికి వచ్చిన భక్తులకు ఇక్కడ మంగళవారం నాడు స్వామివారికి పాలతో పొంగల్ తయారు చేసి స్వామివారికి సమర్పడం ఆనవాయితీగా జరుగుతుంది. అధిక సంఖ్యలో భక్తులు పాల పొంగలి స్వామి సన్నిధిలో తయారు చేసి స్వామివారికి సమర్పించుకోవడం, అలాగే ప్రాకార మండపంలో అక్షరాభ్యాస, నామకరణలు, అన్నప్రాసనలు ఎక్కువగా
స్వామివారి సన్నిధిలో చేసుకోవడం అనేది ఇక్కడ ఆచారంగా వస్తుంది. అదేవిధంగా స్వామివారికి ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి కూడా ప్రత్యేక పూజలు, అష్టోత్తర పూజలు, వాహన పూజలు అన్నీ కూడా మా అర్చక స్వాముల ఆధ్వర్యంలో విరివిగా జరుగుతున్నాయి. అదేవిధంగా స్వామివారి గర్భాలయ దర్శనం, ఉచిత దర్శనం కూడా 2 దర్శనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేక దర్శనం, గర్భాలయ దర్శనం, ఉచిత దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్వామివారి అన్నప్రసాదం, ఫ్రీ ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దేవాలయం సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా గౌరవనీయులు శ్రీమతి కేసరి విజయభాస్కర్ రెడ్డి గారు చైర్పర్సన్, ఈవో గారైన ఆకుల కొండలరావు గారు విస్తృత ఏర్పాటు చేయడం జరిగింది. జై శ్రీరామ్, జై హనుమాన్. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రహదారులపై ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులు జల్లెడ పడుతున్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా నగదు రవాణా చేస్తున్న వారిపై చర్యలు చేపడుతున్నారు. జంగారెడ్డిగూడెంలో ఎస్ఆర్ పెట్రోల్ బంక్ వద్ద ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేపడుతున్న తరుణంలో ఒక వ్యక్తి వద్ద నుంచి సుమారు 1,70,000 రూపాయలను సీజ్ చేశారు. ఎటువంటి బిల్లులు చూపించని నేపథ్యంలో ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది ఉన్నతాధికారులకు తెలియపరిచారు. ఎన్నికల కోడ్ నిబంధనల ప్రకారం ఈ నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ జయబాబు మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పనిచేస్తున్నట్లు తెలిపారు. 50,000 రూపాయలకు మించి రవాణా చేస్తుంటే తప్పనిసరిగా వాటికి తగిన రసీదులు వెంట పెట్టుకోవాలని, తనిఖీ సమయంలో చూపించాల్సి ఉంటుందని తెలిపారు. లేకుంటే అటువంటి నగదును సీజ్ చేసి ట్రెజరీకి జమ చేయాల్సి ఉంటుందని తెలియజేశారు. ప్రజలు పూర్తి స్థాయిలో తమకు సహకరించాలని కోరారు. ఈ రోజు ఇక్కడ మన కొట్టాయిగూడెం జంక్షన్ రోడ్లో మన ఎఫ్ఎస్టీ టీము, జంగారెడ్డిగూడెం ఎఫ్ఎస్టీ టీము ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేయడం జరిగింది. ఈ వాహన తనిఖీల్లో భాగంగా కొయ్యలగూడెం వైపు నుంచి వస్తున్న ఒక కారులో ఎటువంటి బిల్స్, సరైన పత్రాలు లేకుండా 1,71,240 రూపాయల క్యాష్ ని సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసిన క్యాష్ ని ప్రొసీజర్ ప్రకారం సీజర్ పంచనామా రాసి ట్రెజరీలో అప్పచెప్పడం జరుగుతుంది. సో ఈ రోజు ఇక్కడ ఈ చెక్ పోస్ట్ లో మన ఎఫ్ఎస్టీ టీము మున్సిపాలిటీ మేనేజర్ గారు అలాగే ఎస్సీ కోటేశ్వరరావు గారు ఆధ్వర్యంలో క్యాష్ ని సీజ్ చేయడం జరిగింది. అలాగే ఎవరైనా కానీ పబ్లిక్ ఈ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న టైంలో తమరు ఏదైనా అవసరాల నిమిత్తం క్యాష్ ని క్యారీ చేసే సమయంలో సరైన ధ్రువపత్రాలు, దానికి సంబంధించిన బిల్స్ ని క్యారీ చేయాలని చెప్పి మనకి ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా మీరు ట్రావెల్ చేసే టైంలో సంబంధిత బిల్స్ క్యారీ చేయాలి. అలాగే అవసరానికి మించి ఎవరు కూడా డబ్బులు క్యారీ చేయకూడదు. అలాగే ఇల్లీగల్ గా ఏదైనా లిక్కర్ కానీ, గంజాయి కానీ లేదా ఏదైనా వస్తువులు కానీ ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగితే కనుక వాటి మీద కేసు కట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. జంగారెడ్డిగూడెంలో రాజుల కాలనీ నందు వెంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుందర బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం అన్నప్రసాద వితరణ చేశారు. అన్నప్రసాద వితరణకు మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు సహకరించారు. సుమారుగా 1850 మంది భక్తులు అన్నప్రసాద వితరణను స్వీకరించారు. అన్నప్రసాద వితరణ కమిటీ అధ్యక్షులు కానూరి గంగాధర్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నదాతకు వేద ఆశీర్వచనం అందజేశారు. స్వామివారి వస్త్రాలతో సత్కరించారు. జై సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, 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 జై సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. సాగునీరు అందక ఎండిన పంట పొలాలలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏలూరు రూరల్ మండలం మల్కాపురంలో అన్నదాతలు బైక్, సైకిళ్లు నడిపి నిరసన వ్యక్తం చేశారు. ఎండిన వరి దుబ్బులతో రైతులు, కౌలు రైతులు మంగళవారం ధర్నా చేపట్టారు. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే పంటలు ఎండిపోయి నష్టపోతున్నాము అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగునీరు అందించి పంటలు కాపాడాలని, నష్టపోయిన రైతులకు, కౌలు రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ గత నెల రోజులుగా సాగునీరు అందక పంట ఎండిపోతున్న జలవనరుల శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడాన్ని విమర్శించారు. ఎకరాకు 40,000కు పైగా అన్నదాతలు పెట్టుబడి పెట్టారని చెప్పారు. కష్టపడి సాగు చేసిన పంట కళ్ళ ఎదుటే ఎండిపోవడంతో ఆత్మహత్యలే గత్యంతరం అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నా పట్టించుకునే దిక్కులేదని తెలిపారు. రైతులు గొర్రెల సాంబశివరావు, బత్తుల అప్పారావు, తాటికొండ నరేంద్ర మాట్లాడుతూ గత నెల రోజులుగా సాగునీరు అందక వేలాది రూపాయలు అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన పంటలు ఎండిపోతున్నాయని, నష్టపోయిన రైతులకు ఆత్మహత్యలే శరణ్యమని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుర్రాల శోభన్ బాబు, ఆదాడ దుర్గారావు, గుర్రాల ఏడుకొండలు, లావేటి గోవిందు, శివనారాయణ, అమ్మినాయుడు, పుట్టి రాంబాబు, లంకా పండు, నెరుసు అప్పారావు, కె రంగారావు తదితరులు పాల్గొన్నారు.
కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఇవాళ ఏలూరు జిల్లా ఏలూరు మండలం మల్కాపురం గ్రామంలో మేము రైతు సంఘంగా సాగునీరు అందక ఎండిపోతున్న పంట పొలాలని పరిశీలించి ఈ పంట పొలాల్లోనే మోటార్ సైకిల్ ని అట్లాగే సైకిల్ నడిపి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి ఉన్నది. అంటే గత అనేక రోజులుగా సాగునీరు అందక ఇవాళ పంట పొలాలన్నీ కూడా ఎండిపోతా ఉన్నాయి. దాదాపు 100 ఎకరాల పైగా ఇక్కడ పంట ఎండిపోతున్నా సరే ఇరిగేషన్ అధికారులు ఏ మాత్రం కూడా చర్యలు తీసుకోకుండా ఇవాళ నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తా ఉన్నారు. ఇది చాలా దారుణం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం. ఎకరానికి 40,000 రూపాయలు పైగా వాళ్ళ కౌలు రైతులు పెట్టుబడి పెట్టారు. ఈ పంట రాకపోతే కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప వారు గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడింది. ఇవాళంతా ఈనికి దశ వచ్చింది. గింజ తయారయ్యే దశలో ఇవాళ నీళ్లు అందించకపోవడం వల్ల మొత్తం అంతా కూడా తాలు కింద వచ్చేసిన పరిస్థితి ఉన్నది. ఎకరానికి 2-3 బస్తాలు కూడా దిగుబడి వచ్చే పరిస్థితి కనబడట్లేదు. ఇప్పుడైనా నీళ్లు అందిస్తే కనీసం 10 బస్తాలు దిగుబడి అయినా వస్తే గనక మేము పెట్టిన పెట్టుబడి అయినా వస్తే సగమైన వస్తుందని చెప్పేసి ఇక్కడ రైతులు కౌలు రైతులు ఆశిస్తా ఉన్నారు. అయినా సరే ప్రభుత్వం వైపు నుంచి గాని ప్రధానంగా ఇరిగేషన్ అధికారుల వైపు నుంచి గాని ఎటువంటి స్పందన లేకపోవడం చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఒకవైపు ఏమో నీళ్లు ఉన్నాయి, ఇప్పుడు రబీ పంట వేసుకోవడం అని చెప్పేసి ఇవాళ ఏదైతే నీటి బోర్డు సమావేశంలో మాటలు అయితే చెప్పారు, మరి ఆచారంలో నీళ్లు ఎందుకు అందించలేకపోతున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. గత నుంచి కూడా రైతులు గగ్గోలు పెడతా ఉన్నారు. ప్రధానంగా ఏలూరు వచ్చే ప్రధానమైన గోదావరి కాలువ ఏదైతే ఉందో ఆ గోదావరి కాలంలో పూడికి తీయాలి, అట్లాగే గుర్రబడక తీయాలి, నాసు తీయాలని చెప్పేసి అడుగుతున్నా సరే ఆ కాలంలో ఆధునీకరించకుండా శివారు ప్రాంతాలకు నీళ్లు వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోకుండా తూతు మంత్రంగా వంతుల వారీగా మేము నీళ్లు ఇస్తామని చెప్పేసి ఇవాళ పూర్తిగా నీళ్లు ఇవ్వకపోవడం వల్ల ఇవాళ రైతులు నష్టపోయిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల అధికారుల అవగాహన లోపం వల్లే, ప్రణాళిక లోపం వల్లే ఈ రకంగా రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దీనికి అధికారులే బాధ్యత వహించాలని చెప్పేసి మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడైనా సరే స్పందించి ఇవాళ గోదావరి నుంచి నీళ్లు అదనంగా వదిలి ఈ శివారు ప్రాంతానికి నీళ్లు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ఈ పంట ఎంతైతే రైతు పెట్టుబడి పెట్టాడో అంత పెట్టుబడి నష్టపరిహారంగా ఇచ్చి బీమా పరిహారం ఇచ్చి ఇక్కడ కౌలు రైతుల్ని పేద రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మొత్తం నెరిచ్చేసి ఎండిపోయి చచ్చిపోతుందండి. మాకు నీరు ఇస్తాను, ఎస్సీ గారు డిఈ గారు నీరు ఇస్తారు, 5 రోజులు వంచిస్తానని చెప్పి మాకు 2 రోజులే ఇచ్చారు. ఉన్న 3 రోజులు మరి ఎవరికి అమ్మేసుకున్నారో ఎవరికి ఎత్తారో తెలియదు. అడుగుతుంటే సమాధానం చెప్పట్లా. వీళ్ళందరూ మేము పై అధికారి ఒకరు ఉన్నాడండి, మూర్తి గారు అని మాకు మా కళాసు ఆయన పేరు మరి ఏంటి పెద్ద ఆయన కేటగిరీ మాకు తెలియదు. ఇదిగో వచ్చేస్తుంది అంటున్నాడు. మా తర్వాత చేప చెరువులకు ఇంకోళ్ళకి ఎత్తేస్తున్నాడు. మేమేం చేయాలంటే పైనుంచి ప్రెషరు మీ అత్తాలు మేము పై చెప్పిన అధికారులు పెట్టి మేము చేయాలి అంటున్నాడు. నల్లగూడెం గ్రామంలో మరి ఈరోజు దాల్ వ్యవసాయం దాదాపుగా 40-45 వేల రూపాయలు పెట్టుబడి పెట్టారు. నిజంగా ఇంకొక 2 తళ్ళు పడితే ఈ పంట చేతికి వచ్చేది. కనీసం ఈత అయిపోయిన పొలం కాని తప్పైపోయి మొత్తం పాడైపోయినాయి. దాదాపు 400 ఎకరం మల్కాపురంలో ఇక ఎందుకు పనికి రాకుండా పోయాయి. ఇప్పుడు నీళ్ళు అందించినా అదేదో 5 బస్తాలు 10 బస్తాల పంటే తప్ప ఇక రెండో పంట లేదు. ఫస్ట్ నుంచి చెప్తున్నాం కాలువ సరిలేదు, ఆ నీళ్ళన్నీ చూడండి అని ఎన్నిసార్లు మొత్తుకున్న అధికారులు నిమ్మకి నీరెత్తినట్లే ఉన్నారు తప్ప గుండుగోలు నుంచి ఏలూరు దాకా కాలువ తవ్వింది లేదు, చచ్చింది లేదు. అసలు ఆ అధికారి జీతాల్లోనే ఈ నష్టపరిహారం వసూలు చేసి ఇవ్వాల్సిన అవసరం ఉంది. 40-45 వేలు పెట్టుబడి ఇవాళ ఇవ్వండి, రైతాంగానికి ఇవ్వాల్సిందే, లేకపోతే ఏం తాగి ఎవడు చస్తాడు అన్నట్టుగా ఈ గ్రామంలో ఉంది పరిస్థితి. చాలా దారుణంగా పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిని అర్థం చేసుకొని ఇంకో తడి నీళ్ళు అందించినా నష్టపరిహారానికి సిఫార్సు చేసి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. పరిస్థితి ఈ విధంగా ఉంది. అధికారులు ఎమ్మటే స్పందించి 2-3 రోజుల్లో నీళ్ళు ఇవ్వకపోతే కనుక వీటి పరిస్థితి మరీ దయనీయంగా మారింది. 15 బస్తాలు కూడా అవుతాయి. ఈ డిఈ గారు సత్యదేవ గారు అయితే మీ పాలగుడికి నీళ్ళు ఇవ్వలేము అని డైరెక్టర్గా చెప్పారు. అది మరి వారి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి వారు స్పందిస్తే కలెక్టర్ గారు ఎమ్మటే స్పందించి మాకు దయచేసి నీళ్లు ఇప్పించవలసిందిగా కోరుచున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 inches LED TV plus 2.1 home theater plus bag,
కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 కేజీస్ వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 టన్ ఏసీ ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దిండ్లు కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. వెల్కమ్ బ్యాక్. ఎన్నికల కోడ్ నేపథ్యంలో వృద్ధులు, వికలాంగులు, ఇతర పెన్షన్ లబ్ధిదారులకు ఇంటి వద్దే పెన్షన్స్ అందించేలా చర్యలు తీసుకోవాలని, వాలంటీర్లకు బదులుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతూ జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ కృష్ణప్రసాద్ కు టీడీపీ రూరల్ అధ్యక్షులు సాయిల సత్యనారాయణ వినతి పత్రాన్ని అందజేశారు. సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల వద్దకే పెన్షన్స్ పంపిణీ చేసేలా చూడాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న సచివాలయ సిబ్బంది, గ్రామ కార్యదర్శుల సేవలను వినియోగించుకుని లబ్ధిదారులకు ఇళ్ల వద్దనే అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి దాసరి శేషు తదితరులు పాల్గొన్నారు. ఇతర పెన్షన్దారులకు పెన్షన్లు ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లే కార్యక్రమానికి వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తా ఉంది. ఎన్నికల కమిషన్ ఈ వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇవ్వొద్దని ఆదేశించడం జరిగింది. ఈ వాలంటీర్ల దగ్గర ఉన్న ఫోన్లు అన్ని తీసుకుని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. సచివాలయ సిబ్బంది ద్వారా అలాగే గ్రామ కార్యదర్శుల ద్వారా ఈ పెన్షన్ ఇచ్చే ప్రక్రియను వెంటనే చేపట్టి వృద్ధులకు, వితంతువులకు, ఇతర పెన్షన్దారులకు అందరికీ వెంటనే పెన్షన్ ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మేత్రాసన వికాస్ జనరల్ బాలా ఆధ్వర్యంలో ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈస్టర్ పండుగను పురస్కరించుకుని మీడియాతో మాట్లాడారు. జంగారెడ్డిగూడెం విచారణకర్తలు కళ్యాణ్ కుమార్, బొర్రంపాలెం విచారణకర్తలు రూరల్ అండ్ ఫాదర్ బివి ప్రసాద్, కామవరపుకోట విచారణకర్తలు రెవరెండ్ ఫాదర్ పీటర్, రెవరెండ్ ఫాదర్ భూషణం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బైబిల్ను స్తుతించారు. అయితే ఈ యొక్క వృద్ధాశ్రమం ఏదైతే ఉందో సీతా మహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ, ఈ సంస్థలో ఉన్నటువంటి వృద్ధులకి మాకు తెలియక కొంతమంది ఏం చేస్తారన్నారు, బిర్యానీలు గానీ లేకపోతే వేరే ఇతర ఫుడ్ ఆర్డర్స్ పెట్టడం జరుగుతా ఉంది. కానీ ఇక్కడ వీళ్ళు తినగలిగే స్థితిలో కూడా లేని పరిస్థితి మన శేఖర్ గారు మన దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి వీలైనంత త్వరగా లేదా వీలైనంత మీకు తోచినంత 100 రూపాయలైనా సరే అమౌంట్ రూపంలో ఇస్తే కొంతమంది జావ తాగుతారు, కొంతమంది ఏ జ్యూసులు లాంటి చిన్న అంటే ఫుడ్ వెళ్ళని వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకి ఆయన ఆ మెయింటెనెన్స్ చేస్తూ వాళ్ళందరినీ మరి ఇంతమందిని మరి రక్షించాలిగా, సంరక్షించాలి. కాబట్టి మరి మీ అందరూ సహకరిస్తారని కోరుతాను.
కాంగ్రెస్ పార్టీ చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజాను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. ఇటీవల వైఎస్ఆర్సీపీకి ఎలిజా రాజీనామా చేశారు. షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కండువ వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో చింతలపూడి అసెంబ్లీ స్థానం నుంచి ఎలిజా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నమట్ల ఎలిజా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయడంతో ఏ పార్టీ ఓట్లు చీలిపోతాయి అనే ఆలోచనలో వివిధ పార్టీల నాయకులు ఎవరికి తోచిన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. చింతలపూడిలో ప్రస్తుతం బహుముఖ పోటీ ఉన్నప్పటికీ గెలుపు గుర్రంపై ఎవరికి వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జంగారెడ్డిగూడెంలో పలుచోట్ల పోలింగ్ బూత్లను మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర కుమార్ పరిశీలించారు. పట్టణంలో ఉన్న అన్ని పోలింగ్ బూత్లకు వెళ్లి ఏర్పాట్లను పర్యవేక్షించారు. పోలింగ్ నిర్వహించే అధికారులకు భౌతిక ఏర్పాట్లను సమీక్షించారు. పట్టణంలో సమస్యాత్మక బూత్లను సైతం గుర్తించినట్లు సిటీ న్యూస్ తో తెలియజేశారు. ఓటర్ స్వచ్ఛందంగా పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ప్రతి చోట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. కమిషనర్ నాగేంద్ర కుమార్ వెంట టీపీఓ వెంకట్రావు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం పరిధిలో 39 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అన్ని పోలింగ్ స్టేషన్లు కూడా నేను జాయిన్ అయిన తర్వాత ఒకసారి వెరిఫై చేయడం జరిగింది. మరి ఒకసారి అన్ని తనిఖీ చేసుకుంటున్నాను. అక్కడ కావాల్సిన మౌలిక వసతులన్నీ కూడా పోలింగ్ సిబ్బందికి, ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉండేటట్లు మరి ఒకసారి వెరిఫై చేసుకుంటున్నాను. అన్ని కూడా పక్కాగా ఏఎంఎఫ్ అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అన్ని కూడా ఉండేటట్టు ప్రభుత్వం వారి నుండి చేస్తూ ఉండేటట్టు చూస్తానని కూడా తెలియజేస్తున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణంలో 13 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ కృష్ణప్రసాద్ కు అందజేశారు. ప్రతి నెల ఇంటింటికి పెన్షన్స్ పంపిణీ చేసే తమపై ఆంక్షలు విధించడం తగదని ఆవేదన వ్యక్తం చేస్తూ రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో గ్రామ వాలంటీర్లు రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. నేను ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం టెక్నిపురం గ్రామంలో గ్రామ సచివాలయంలో వార్డు వాలంటీర్గా పనిచేస్తున్నాను. ఎలక్షన్ కమిషన్ వారి నిబంధనల ప్రకారం మేము సేవ చేయడానికి ఇబ్బంది కలిగినందున స్వచ్ఛందంగా మా వాలంటీర్కి రాజీనామా గౌరవ ఎంపీడీఓ గారికి అందించడం జరిగింది. దీన్ని మా గౌరవ ఎంపీడీఓ గారు ఆమోదించి మా రాజీనామాను ఆమోదించాలని కోరుచున్నాను. నమస్తే అండి. మేము ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం టెక్నిపురం గ్రామంలో వార్డు వాలంటీర్గా పనిచేస్తున్నాను. గత 5 సంవత్సరాలు బట్టి నేను ప్రజలకు సేవ చేయడంలో నిమగ్నమై ఉన్నాను. ఈ ఈసీ ఎలక్షన్ కమిషన్ వారి నిబంధనల ప్రకారం పెన్షన్లు ఇవ్వడం కానీ, రేషన్ వెహికల్ వెంబడి తిరగడం కానీ అనుమతించలేదు మాకు. దాని గురించి మేము ఈ ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం మాకు సేవ చేయడం వీలైనందున స్వచ్ఛందంగా మా వాలంటీర్ కి రాజీనామా చేస్తున్నాను. గౌరవ ఎంపీడీఓ గారికి మా రాజీనామా పత్రాలను వేగవరం, టెక్నివారిగూడెం కలిపి సుమారు 16 మంది సభ్యులు మోకమ్మడి రాజీనామా చేయడం జరిగింది. మా రాజీనామాని గౌరవ ఎంపీడీఓ గారు స్వీకరించవలసిన కోరుచున్నాను. టెక్నివారిగూడెం గ్రామం నుంచి మరియు వేగవరం గ్రామం నుంచి కొంతమంది వాలంటీర్లు రిజైన్ చేశారు. రిజిగ్నేషన్లు మాకు అందజేశారు. అవన్నీ కూడా నేను జిల్లా కలెక్టర్ గారికి పంపించడం జరుగుతుంది. ఆమోదం ఇప్పుడు 16 మంది వరకు వచ్చారు. 16 మంది కూడా మేము ఆమోదిస్తాం. వాళ్ళు చెప్పాం, వారు ఓన్గానే వారు యొక్క ఈ రాజీనామా చేస్తున్నామని చెప్పడం జరిగింది మాకు. అయితే మేము వాళ్ళు మాకు ఇచ్చినప్పుడు మేము ఆటోమేటిక్గా మేము యాక్సెప్ట్ చేయాలి కాబట్టి అవన్నీ మేము తీసుకున్నాం. ఈరోజు ఇప్పుడే అందజేశారు మాకు. అవన్నీ ఎందువల్ల రాజీనామా చేస్తున్నారని కూడా అడగడం జరిగింది. అయితే ప్రభుత్వం మేము ఎంతో సేవలు చేసాం. అన్యాయంగా మమ్మల్ని ఎవరో దొంగల కింద, వేరే వాళ్ళ కింద మమ్మల్ని చూస్తున్నప్పుడు మాకు చాలా బాధ కలిగి రాజీనామా చేస్తామని చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు రాజీనామాల్ని చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కాంగ్రెస్ పార్టీ చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నమట్ల ఎలిజాను ప్రకటించిన రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిల. ఈ నెల 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు జంగారెడ్డిగూడెం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వైఎస్ఆర్సీపీ సర్వసభ్య సమావేశం. వాలంటీర్ల ద్వారా కాకుండా ప్రత్యామ్నాయ పద్ధతులతో ఇంటికే పెన్షన్స్ ఇచ్చే విధంగా చూడాలంటూ అధికారులకు వినతి పత్రం ఇచ్చిన జంగారెడ్డిగూడెం పట్టణ మండల టీడీపీ నాయకులు. జంగారెడ్డిగూడెం ఎస్ఆర్ పెట్రోల్ బంక్ వద్ద బిల్లులు లేని నగదును స్వాధీనం చేసుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్. వివరాలు వెల్లడించిన ఎస్ఐ జ్యోతి బసు.
మర్కాపురంలో సాగునీరు లేని వరి పొలాల్లో మోటార్ సైకిల్తో ప్రదర్శన చేపట్టిన ఏపీ రైతు సంఘం రైతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.